ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీమద్ భగవద్గీత ఈరోజు 56వ భాగం గురించి వివరించబడును. భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు ఉండడం జరిగింది. మనం ఇంతకు మునిపే 3 భాగాలు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగం గురించి చెప్పబడును. ఈ చెప్పేటువంటి ఈ భాగాలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మకు మరియు శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వాముల వారికి అంకితం చేసి, వారి పాద కమలాలకు అంకితం చేసి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. మనము 55వ భాగంలో అనుకున్నట్లుగా 5 ఉపమానాల ద్వారా మానవుడు ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. ఆ 55వ భాగంలో జ్ఞాన తపస్సు, జ్ఞాన యజ్ఞం గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు 3వ ఈ 56వ భాగంలో జ్ఞాన అగ్ని గురించి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క జ్ఞాన అగ్నిలో మరి మనం ఏదైనా మన ఇంట్లో చెత్త కానీ, ఏదైనా అనవసరమైనటువంటి పరికరాలు కానీ, ఏదైనా ఒక బయలు ప్రదేశంలో చెత్త అనేటువంటిది ఉంటే ఏ విధంగా అయితే మనము ఆ చెత్తనంతా కుప్పవేసి ఏ విధంగా కాల్చి మనము పెట్టేస్తామో, అలా మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా కామ, క్రోధ, మద, మాత్సర్యాలు, లోభాలు, మోహము, ఇలాంటివన్నీ కూడా దుర్గుణాలు. వీటినంతా కూడా అగ్నితో చెత్తను ఏ విధంగా కాలుస్తామో అలా మనలో ఉన్నటువంటి ఈ దుర్గుణాలన్నీ కూడా కాల్చివేస్తే మనస్సు, హృదయము చాలా పవిత్రంగా ఉంటుందని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క జ్ఞాన అగ్ని గురించి చెప్పడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా జ్ఞాన నౌక, ఇంకొక 4వది మనకు జ్ఞాన నౌక. మనం ఏదైనా సముద్రంలో పోతున్నప్పుడు ఆ యొక్క నౌక ఏ విధంగా మనకు దారి చూపిస్తుందో, అదేవిధంగా ఈ ఆత్మజ్ఞానం ఉంటే మానవునికి ఎలా జీవించాలనో, దారి ఎటో, మరి మరణించిన తర్వాత కూడా ఏ దారి వెంట వెళ్ళాలనో ఈ ఆత్మజ్ఞానము తెలుపుతుంది అని చెప్పేసి వీటికి జ్ఞాన నౌక అని చెప్పేసి పెట్టడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా చివరిది జ్ఞాన ఖడ్గం. మనము యుద్ధములలో కానీ ఎక్కడైనా సరే మరి రాజులు, సైనికులు వీళ్ళందరూ కూడా ఖడ్గంతో శత్రువులను జయిస్తుంటారు. అదేవిధంగా ఖడ్గం అనేటువంటి వాటితోటి మనలో ఉన్నటువంటి చెడునంతా కూడా తొలగించుకొని, మనసులో ఉన్న మాలిన్యాలన్నీ కూడా తొలగించుకుంటే హృదయం పవిత్రమవుతుంది, మనసు పవిత్రమవుతుంది, ఆత్మజ్ఞానానికి దారి దొరుకుతుందని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇదంతా కూడా మనకు కావాలంటే గురువుల దగ్గర అయితే వారికి చాలా అనుభవం ఉంటుంది. ఆ గురువులు కూడా ఎలా ఉండాలంటే కోరికలు లేనటువంటి గురువులు, అనుభవం ఉన్నటువంటి గురువులను మనం ఆశ్రయించినట్లయితే మనకు చాలా బోధిస్తారు. గతంలో శ్రీకృష్ణ పరమాత్మ మరి సాందీపుడు అనేటువంటి గురువు దగ్గర శిష్యరికం చేసి వారికి సేవ చేసి వారి నుంచి ఎంతో విద్యను అభ్యసించడం అనేటువంటిది జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మని అతని దగ్గర నేను శిష్యరికం చేసినందుకే, సేవ చేసినందుకే నాకు ఇంత గొప్ప బోధ కానీ, ఇంత శక్తి వచ్చింది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీరామచంద్రుడు వశిష్ఠుని దగ్గర ఆయన సేవ చేయడం జరిగింది, గురువుగా భావించడం జరిగింది. కాబట్టి మరి మనకేదైనా ఆత్మజ్ఞానం గురించి, అన్ని జ్ఞానాల కంటే కూడా ఆత్మజ్ఞానం గొప్పది. కాబట్టి ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే అనుభవం ఉన్నటువంటి గురువులు, కోరికలు లేనటువంటి గురువుల దగ్గర నేర్చుకొని ఈ ఆత్మజ్ఞానాన్ని బాగా ఇది చేసుకోవచ్చు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ 5 ఉపమానాల ద్వారా ఆత్మ జ్ఞాన తపస్సు, జ్ఞాన అగ్ని, జ్ఞాన ఖడ్గము, జ్ఞాన నౌక, ఇలా
జ్ఞాన తపస్సు ఇలాంటివి 5 ఉపమానాల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకొని అని చెప్పి ఈ అధ్యాయంలో చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈరోజు 56వ భాగము పూర్తి అవ్వడం జరిగింది. మరి ధన్యవాదాలతో శ్రీ జయారెడ్డి. శ్రీకృష్ణార్పణం.